భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. సో మనమైతే వైజాగ్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకు వచ్చేసాం. అరకు వ్యాలీ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడగడ హిల్ వ్యూ పాయింట్కి రావాలంటే 1 km ట్రెక్కింగ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో టూరిస్టులంతా వెయిటింగ్. ఎందుకు ఏంటి అంటే మరి కాసేపట్లో ఈ పొగ మంచు అంతా కూడా వీడి ఒక అద్భుతం అయితే ఇక్కడ ఆవిష్కృతం కాబోతోంది. సో మనం ఏదైతే కొన్ని సినిమాస్లో చూస్తాం కదా, కొన్ని పాటలు చూస్తే ప్రకృతిలో ఇంత అందాలు ఉన్నాయా, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనిపిస్తుంది కదా. సో అలాంటి ది బెస్ట్ ప్లేస్ ఇన్ అరకు అంటే మడగడ హిల్ వ్యూ పాయింట్. సో మరి కాసేపట్లో ఇక్కడ ఏం జరగబోతోంది అద్భుతం అంటే ఖచ్చితంగా అది అందాల అద్భుతం అనే చెప్పాలి. సో ఒక్కసారిగా ఈ పొగ మంచు అనేది అలా వీడి అప్పుడు కొంచెంగా పబ్లిక్ కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ కనిపించబోయేది సన్ రైజ్. ఎస్, సూర్యుడు అలా పైకి వస్తూ ఉంటుంటే ఇక్కడ ఇప్పటి వరకు దట్టంగా అలముకున్నటువంటి పొగ అంతా కూడా మేఘాల్లాగా ఏర్పడి ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ అంటే మెస్మరైజ్ ఒక అనుభూతిని అయితే మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. దింసా డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఈ దింసా వీళ్ళతో పాటు ట్రైబల్స్లో దింసా స్టెప్పులు వేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారో కూడా ఒకసారి అడుగుదాం. మీ పేరండి? స్వామిరాజ్. ఓకే, ఇది మీరే మెయింటైన్ చేస్తున్నారు? ఎంత ఛార్జ్ చేస్తారు అంటే మేక్ ఓవర్కి ఎంత ఛార్జ్ చేస్తారు? మనిషికి 50 రూపాయలు తీసుకున్నాం. మనిషికి 50 రూపాయలు. ఓకే, అలా ఎంత టైం వేయొచ్చు వీళ్ళతో పాటు? అంటే వాళ్ళ వచ్చిన కస్టమర్స్కి 5 minutes అలా చేస్తాం. సో ఫస్ట్లో మడగడ హిల్ వ్యూ పాయింట్ అంత పెద్ద ఐడియా లేదు ఎవరికి. సో ఇప్పుడు రాను టూరిస్ట్ ప్లేస్ బాగా డెవలప్ అవుతుంది, మీరు కూడా యాక్టివిటీస్ పెంచారు. సో ఎక్కువ క్రౌడ్ ఎప్పుడు ఉంటుంది? ఎక్కువగా జనాభా ఎప్పుడు ఎక్కువ వస్తుంది? శనివారం, ఆదివారం, సోమవారం వస్తుంది. శని, ఆది, సోమ 3 రోజులు వస్తున్నారు. దాదాపు 1 dayలో ఎంతమంది టూరిస్టులు వస్తున్నారు? బాగా వస్తుంది. ఎంతమంది వస్తున్నారు సుమారుగా? అంటే జనాలు వస్తారు. మేము బాగా చాలా మంది వస్తాం. ఎలా అనిపించింది ట్రైబల్ మేక్ ఓవర్? గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం వచ్చా, ఫస్ట్ టైం ట్రై చేసా. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సో ప్రీవియస్ అంటే ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారా మడగడ వ్యూ కోసం? ఫ్యామిలీ వాళ్ళంతా మేము ఒక 40 members వచ్చాము. సో వాళ్ళంతా రీసెర్చ్ చేశారు ఫస్టే. ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కనుక్కోవడం. అవును, అంతే కదా, టైం వేస్ట్ చేసుకొని వేస్ట్ ఆఫ్ మనీ చేసుకొని రాలేము. బట్ వచ్చినందుకు చాలా వర్త్ఫుల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి వచ్చేసాము మేము. సరే, మీ అబ్బాయిని మిమ్మల్ని గుర్తుపడతాడో లేదో ఒకసారి పిలవండి. భీష్మా. వాయిస్ గుర్తుపట్టేసావా? మమ్మీ ఏది? అమ్మ 1.5 year గుర్తుపట్టాడు మొత్తానికైతే. ఇంతమంది ఫ్యామిలీ ఒకే ప్లేస్కి రావటం, కోఆర్డినేటింగ్ ఎవ్రీథింగ్, అంటే వచ్చిన తర్వాత డిసప్పాయింట్ లేకుండా ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఓ సంక్రాంతి ఫెస్టివల్లా కనపడుతుంది. ఏమనిపిస్తుంది అంటే మేము ప్లేసెస్ని నమ్ముకొని రాలేదు, మనుషుల్ని నమ్ముకొని వచ్చాము అనమాట. సో మాలో మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్లేస్ ఏదైనా ఫస్ట్ మీ కోఆర్డినేటింగ్తో మీరు. ఎగ్జాక్ట్లీ, అవును. మనలో ఫస్ట్ ఆ ఎంజాయ్మెంట్ ఇది ఉంటే ఆటోమేటికలీ ఏ ప్లేస్ అయినా ఎంజాయ్ చేయగలుగుతాం. ప్లాన్ చేసుకున్నారు ఇంతమంది కోఆర్డినేటింగ్? 1.5 month బ్యాక్ నుంచి ప్లాన్ చేసామండి. టోటల్ మా బావ ప్లానింగ్ 40 మంది వచ్చాము బస్ మాట్లాడుకొని. ఇప్పుడు తిన లుక్ ఎలా ఉంది? చాలా బాగుంది. యాజ్ పర్ మేకప్ ఆర్టిస్ట్ లాగా మొత్తం కన్వర్ట్ అయిపోయింది. నిజమే కదా, మేకప్ వేస్తే కొంతమందికి సెట్ కాదు, తనకి ఆల్మోస్ట్ ట్రైబల్ ఉమెన్ టైప్లో సెట్ అయిపోయింది. న్యాచురల్ బ్యూటీ. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఇంతమంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎంత ఛార్జ్ చేస్తారు మీ దగ్గర? 200 అండ్ మోర్ ఓవర్ ఛార్జ్ ఓన్లీ ఫర్ నాట్ ఫర్ కాస్ట్యూమ్, వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.
సో ఇక్కడ మనం చూడొచ్చు మేక్ ఓవర్కి అబ్బో ఎన్ని శారీ కలెక్షన్స్, ఇంకా పువ్వులు, ఆ పిన్నులు వీళ్ళు ఏవైతే పెట్టుకుంటారో జనరల్గా మనలాగా ఇష్టం వచ్చినట్టు నగలు తగిలించుకోరు, కానీ వీళ్ళ కల్చర్లో మాత్రం నెక్కి ఇది పట్టి ఉండే ఒకటి ఉంటుంది. సో ఇంతకుముందు కూడా మనం సుమన్ టీవీలో ఒక స్పెషల్ మేక్ ఓవర్ అనేది కూడా మీకు చూపించడం జరిగింది. అక్కడ విజిట్ చేస్తే కనుక పెదబైలులో అక్కడ మేక్ ఓవర్ చేయడమే కాదు, ఎవరైనా గిరిజన సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక న్యూ కపుల్స్కి కానీ ఎవరికైనా ఫిమేల్కి అలాగే మేల్కి అక్కడ మేక్ ఓవర్ చేసి స్పెషల్గా వాళ్ళ సాంప్రదాయంలో వివాహం ఎలా చేస్తారో కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మడగడ హిల్ వ్యూ పాయింట్లో సో ఇవి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంకా ముందుకు వెళ్దాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఉయ్యాల ఎవరికైనా అంత బాగా డెకరేట్ చేస్తే నిజంగా ఒక సంక్రాంతి పండుగప్పుడు ఎలా ఉంటుందో సందడి, మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన అంత సందడి కనపడుతోంది. సో ఎవరికి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గిరిజన వాళ్ళలాగా రెడీ అయిన వాళ్ళు ట్రైబల్ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రెడీ అవుతున్నారు. కొంతమంది చలి తట్టుకోలేక కాఫీల మీద కాఫీలు లాగేం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడ చూడొచ్చు మనం. సో ఇదంతా కూడా మనం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాగనే గిరిజన సాంప్రదాయాన్ని కొట్టొచ్చినట్టు ఇక్కడ చూపించడమే కాదు, సో ఆ మూడ్లోనికి కూడా మనల్ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదా హిల్ టాప్, సో అక్కడ ఏంటంటే ఐ లవ్ అరకు అని పెట్టారు. సో ఆ నిచ్చిన పైనుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక సెల్ఫీ కూడా తీసుకుంటే మొత్తం ఈ వ్యూ అంతా కూడా కవర్ అవుతుంది. సో చిన్నపిల్లలు, పెద్దలు ఎవరి హడావిళ్ళు ఇక్కడ చూసారా, కొంతమంది అయితే రెడీ అవుతున్నారు చక్కగా చుక్కలు అవి పెట్టించుకొని. సో మాట్లాడదాం. బాగా రెడీ అవుతున్నారు, బాగా రెడీ చేస్తున్నారు. అవునండి, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ. ఈ ట్రైబల్ గెటప్ వేసుకోవడం బాగా నచ్చింది, బాగుంది. మీకు కూడా బాగా సెట్ అయ్యింది. థ్యాంక్స్ అండి. అమ్మ మీరు కూడా రెడీ అయ్యారా? ரொம்ப సంతోషం, చాలా ఆనందంగా ఉందా? సో ఫ్యామిలీ అంతా ట్రైబల్ చాలా ఫ్యామిలీ, మా 10 ఫ్యామిలీలు వచ్చాం. అంటే ఒక 50 మంది ఉంటాం. 50 మంది 50 మంది హైదరాబాద్. హాయ్. సో ఏంటి అందరూ మేక్ ఓవర్? అవునండి, రెడీ ఫర్ దిల్సానా? ఒకవైపు వింటర్ మామూలుగా లేదు, చలి వణికించేస్తుంటే మరొక వైపు తమ సాంప్రదాయ నృత్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఈ గిరిజనులు. చూస్తున్నారుగా మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన చాలా సో మెనీ యాక్టివిటీస్ అయితే మనకి కనిపిస్తాయి. సో మెయిన్గా గిరిజన మహిళల్లా తయారు చేసే మేక్ ఓవర్ కావచ్చు, ఆ తర్వాత ఇలా వీళ్ళతో కలిసి మనం కూడా స్టెప్పులు వేయొచ్చు అనమాట. సాంప్రదాయమైన నృత్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, సో గిరిజనులు అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ డ్యాన్స్ కల్చర్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎవరైనా ఈ మడగడ పాయింట్ని విజిట్ చేసిన తర్వాత ఉయ్యాల కూడా ఉంటుంది. చక్కగా ఉయ్యాలు కూడా చాలా సాంప్రదాయంగా పూలతో డెకరేట్ చేసి ఉయ్యాలు కూడా ఊగొచ్చు. సో అలాగే ఈ చలికి తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మనం అరకు కాఫీ టేస్ట్ చేయొచ్చు. సో ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇప్పటికీ స్టిల్ మనకైతే టైం మాత్రం 7 అవుతున్నా కూడా ఏ మాత్రం మంచు తగ్గలేదు. సో ఇంకా అందరూ సన్ రైజ్ వ్యూ పాయింట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు కదా, చాలా మంది అయితే మరి కాసేపట్లో గిరిజన మహిళల మేక్ ఓవర్ అయిన తర్వాత వీళ్ళతో పాటు స్టెప్పులు వేయడానికి కూడా చాలా మంది చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. వావ్, ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది కూడా మడగడ హిల్ వ్యూ పాయింట్లోనే ఇలా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా గిరిజన మహిళల్లాగా మేక్ ఓవర్ అయిన తర్వాత కూడా కాసేపు ఇలా ఉయ్యాల ఊగుతూ ఆ థ్రిల్ ఫీల్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం హిల్ టాప్లో ఉన్నాం ఇక్కడ, కానీ అలా అనిపించట్లేదు. ఏదో ఒక పెద్ద ఊర్లో పెద్ద జాతర అయితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతోంది. అందరూ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు చూసారా, మమ్మల్ని వదిలేసి ఎందుకు ఇవిడ ఇలా ఉయ్యాలూగుతుంది అనుకుంటున్నారు. బట్ మీకు చెప్పాలి కదా ఇక్కడ ఏమేమి అంబియన్స్ ఉన్నాయి, మనం ఎవరెవరం ఎలా ఎంజాయ్ చేస్తామో అని. సో అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా కొంచెం ప్లేస్ ఇచ్చేస్తాను నేను. బాగుంది కదా ఉయ్యాలూగడానికి? ఊగేవా నువ్వు? ఏమేమి నచ్చాయి ఇక్కడ నీకు మడగడ హిల్ వ్యూలో? ఏమేమి నచ్చాయి? ఏం చూసావు నువ్వు? బెలూన్ షూటింగ్ చేసా నేను. ఫాగ్ చూసా. బెలూన్ షూట్ చేసావా? ఫాగ్ చేసా.
చాలా రీల్స్ కూడా చేసా. బాగా అనిపించిందా? రీల్స్ చేసావా? నువ్వు రీల్స్ చేస్తావా? అవును. ఓ సూపర్. నువ్వు ఎంజాయ్ చేసావు బాగా? ఏం నచ్చింది బాగా ఇక్కడ నీకు? బెలూన్ షూట్. లవ్ అరకునా? అరకు బాగా నచ్చిందా నీకు? ఏం చూసావు? కాఫీ తాగావా? అరకు కాఫీ? చిన్నపిల్లలు కాఫీ తాగకూడదు. ఏం చేసావు? ఏం చూసావు? బెలూన్ షూటింగ్ చేసాను. ఇంకా రీల్స్ చేసావు నువ్వు కూడా. ఎవరెవరు వచ్చారు మరి? మా పేరెంట్స్ మా చెల్లి వచ్చింది. మీ పేరెంట్స్, మీ చెల్లి, నువ్వు వచ్చారా? ఈ బాగుంది కదా, భలే డెకరేట్ చేశారు కదా, బాగా అనిపించిందా? సో అరకు ఎన్నిసార్లు విజిట్ చేశారు ఇప్పటికి? చాలా టైమ్స్ వచ్చా. ఫస్ట్ టైమా? లేదు చాలాసార్లు. మడగడ అయితే ఫస్ట్ టైం. ఎలా ఉంది అంటే ఒక జాతర ఏదో జరుగుతున్నట్టు, అమ్మమ్మ వాళ్ళ ఊరికి సంక్రాంతికి వెళ్ళినట్టు? అమ్మమ్మ వాళ్ళ ఊరే. యా, మాకైతే రొటీన్ ఏమి ఉండదు, బట్ ఈ టైంలో వస్తూ ఉంటాం కాబట్టి బాగుంది. కానీ ఇప్పుడు అరకులో ఒక్కొక్క ప్లేసెస్ ఇంకా హైలైట్ అవుతున్నాయి, లైక్ సోషల్ మీడియా వల్ల. ఇలా ఇక్కడ మనం చూడొచ్చు, ట్రైబల్స్కి కూడా బాగా. కానీ నేచర్ అనేది చాలా తగ్గిపోతుంది. వీళ్ళంతా టూరిజం ఇదంతా పాడు చేస్తున్నారు నేచర్ని. అందరూ నేచర్ కోసమే వస్తున్నారు, కానీ వీళ్ళు రోడ్స్ అని, అపార్ట్మెంట్స్ అని అన్నీ చేయడం వల్ల నేచర్ అయితే తగ్గిపోతుంది. సో మడగడ హిల్ వ్యూ పాయింట్లో ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ పౌట్రీ. సో వీళ్ళందరినీ ఆర్టిస్టులను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. సో ఈ గిరిజనులు తమ వృత్తి ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళు డిపెండ్ అయ్యి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి, సో ఇలాంటి వ్యూ పాయింట్స్ వచ్చిన తర్వాత టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు విజిట్ చేయడానికి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఈ చూసారు కదా. సో మనం చిన్న చిన్న బుల్లి వస్తువులు ఇలాంటివి చూసినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. ఇది మనమే తయారు చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఈ పాటరీ. అబ్బో ఇది నేనే చేసేసాను అనుకోకండి, హెల్ప్ చేసుకుంటున్నారు. ఎంతమంది వస్తున్నారా ఎవరైనా ఇలా చేయడానికి? 10 మందికి ఒకడు వస్తున్నాను. అయ్యో 10 మందిలో ఒకరు వస్తారు. ఎంత తీసుకుంటారు? 100 రూపాయలు తీసుకుంటానన్నా, 10 రూపాయలు తీసుకుంటానా, 20 రూపాయలు తీసుకుంటానన్నా. సరదాకి 200 కూడా ఇస్తున్నారు. సరదా లేదు 10 రూపాయలు కూడా లేదు. మరి ఏం చేస్తాం? సో ఇక్కడ డిమాండ్ కూడా ఏమీ లేదు. దాదాపు 10 రూపాయలు ఎవరు ఇవ్వాలి? 10 మంది టూరిస్టులు వస్తే ఎవరో ఒకరు ఇలా వచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. 100 మంది ఫోటోకి తీసుకెళ్తున్నారు, ఎవరు రూపాయి ఇవ్వలేదు. మన ప్రభుత్వం 4 గంటలకి వచ్చి ఇక్కడ కాస్తున్నారు. 4 గంటలకి ఫుల్ చలి, కావడి మట్టి చక్రం మోసుకొని మనం వస్తున్నాం, ఎవరు పట్టించుకోలేదు. 10 రూపాయలు ఇవ్వలేదు. మాకు ఫోటో తీసి కొట్టిని వెళ్ళిపోతున్నాను. మేడం మీకు నమస్కారం మేడం, ఇది కొంచెం దయచేస్తే మాకు కూడా తప్పకుండా. అవునవునవును. నా కుమార్ పని చాలా ఇబ్బంది. మట్టి తొక్కలా, మట్టి తేవాలా, చక్రం తేవాలా. ఈ మట్టి ఎక్కడి నుంచి తెస్తారు? 5 కిలోమీటర్ దూరంగా ఉంది నాన్న. ఎక్కడ? అది కిందకే ఉన్నాయి, కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి. చెరువు ఉంది, చెరువు పక్కన ఈ మట్టి ఉంది. చాలా ఇబ్బంది. కాలుతో తొక్కాలా, ఎదురుబాధతో లాగాలా, మరి నీళ్లు తలపాలా, మరి మోయాలా. చక్రం దగ్గర తీసి వస్తే 10 రూపాయలు దొరకలేదు నాన్న. ఎంత వస్తుంది మరి? శనివారం ఆదివారం అప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా, అప్పుడు ఎంత వస్తుంది? ఇష్టం లేదు కదా నాన్న, ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తున్నారు నాన్న. ఇష్టం లేని వాడికి ఎవరికి రావట్లేదు. మరి వెళ్ళిపోతున్నాను నాన్న. 4 గంటలకు వచ్చి వెళ్ళిపోతున్నాను నాన్న. అవునవును. మడగడ హిల్ వ్యూ పాయింట్లో ఇదొక యాక్టివిటీ అనమాట. సూపర్ థ్రిల్ ఎక్స్పీరియన్స్. మనం ఉన్నదే హిల్స్ పై అయితే దీంట్లో హార్స్ పై రైడింగ్ అంటే మామూలుగా ఉండదు. సో ఇక్కడ మనం చూస్తున్నాం రైట్ సైడ్లో దింసా యాక్టివిటీ జరుగుతోంది. ఇంకొక వైపు కాఫీ స్టాల్స్ అన్ని కిటకిటలు ఆడిపోతున్నాయి, ఎందుకంటే చలి చంపేస్తోంది అనమాట. సో ఇంకొక వైపు ట్రైబల్ మేక్ ఓవర్, ఇక్కడ హార్స్. సో ఇలా చాలా 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 సూపర్ యాక్టివిటీస్తో మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన అయితే సంక్రాంతి అప్పుడే వచ్చేసిందా అన్న ఫీలింగ్ కలుగుతోంది. సో కాసేపు ఒక రౌండ్ వేసి వద్దాం. ఆ తర్వాత మడగడ హిల్ వ్యూ పాయింట్లో మరి కాసేపట్లోనే మనం ఇప్పటి వరకు క్యూరియాసిటీతో వెయిట్ చేయబోతున్నటువంటి వ్యూ పాయింట్ని నేను మీకు చూపించేస్తా. ఓకే.
ఎంత థ్రిల్ ఎక్స్పీరియన్స్ అంటే సో మడగడ హిల్ వ్యూ పాయింట్ అనేది బయటకు వచ్చిన తర్వాత టూరిస్టులు ఒక్కొక్కరుగా ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ని అద్భుతాలు ఉన్నాయి అనిపిస్తోంది. ఒకటి ఇక్కడ సన్ రైజ్ పాయింట్ ఒక ఎత్తు అయితే సో ఇంకొక వైపు ఇక్కడ నేను గన్ను మా మైక్ రెండు పట్టుకోవాల్సి వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఎంజాయ్మెంట్ ఎంత ఇంపార్టెంటో సో జాగ్రత్త కూడా అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు మనం అరకు వచ్చామంటే గిరిజనులు ఇలా ఉంటారా, వాళ్ళ డ్రెస్ కల్చర్ ఇలా ఉంటుందా అనిపించేది. సో అలాగనే వాళ్ళ దింసా యాక్టివిటీస్ కానీ ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా గన్ షూట్స్ ఇలా చాలా యాక్టివిటీస్ అంటే ఒక్కసారి వర్త్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బోర్ అనిపిస్తుంది అన్న మాట మాత్రం అస్సలు ఉండదు. ఎందుకంటే ప్రతి యాక్టివిటీ సో సూపర్, భలే ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. సో రైట్లో ఒక లుక్ వేసుకోండి, గన్ షూట్ కూడా జరుగుతోంది. సో ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఇంకా బ్యాంబూ చికెన్స్ వీటి కోసం కూడా చాలా చాలా రెడీ అయిపోతున్నాయి. సో ఇక్కడేమో మనకి రైట్లో మాత్రం దింసా ఇంకా కంటిన్యూ జరుగుతోంది ఇప్పటి వరకు. సో ఏమైందంటే మంచు పొరలు కప్పేశాయి, ఒకరికొకరు కూడా కనిపించలేదు. చాలా మంది గ్యాదరింగ్ ఉంది అనేది కనిపించింది కానీ సో ఈ మంచు పొరల్లో ఎవరెవరు ఏంటి అని కూడా కనిపించలేదు. అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేశారు ప్రతి ఒక్కరు. సో నా ఇప్పుడైతే టైము 9 అవుతుంది, అయినప్పటికీ కూడా ఇంకా ఇక్కడ మంచు మనల్ని ఎంత ఎంటర్టైన్ చేసిందో చెప్పచ్చు. ఇంతటికి ఎంత ఇవ్వాలి నీకు గుర్రం ఎక్కినందుకు? 100 రూపాయలా? అదిగో 100 రూపాయలంట. సో కానీ డబ్బులు కాదు ఇంపార్టెంట్ అండి. మనం ట్రైబల్స్ ఈ గిరిజనులు కూడా మనం చాలా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. గిరిజన వాళ్ళలాగా రెడీ అయిన వాళ్ళు ట్రైబల్ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రెడీ అవుతున్నారు. కొంతమంది చలి తట్టుకోలేక కాఫీల మీద కాఫీలు లాగించేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కడ చూడొచ్చు మనం. సో ఇదంతా కూడా మనం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాగనే గిరిజన సాంప్రదాయాన్ని కొట్టొచ్చినట్టు ఇక్కడ చూపించడమే కాదు, సో ఆ మూడ్లోనికి కూడా మనల్ని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మనం పైన చూస్తున్నాం కదా హిల్ టాప్. సో అక్కడ ఏంటంటే ఐ లవ్ అరకు అని పెట్టారు. సో ఆ నిచ్చిన పైనుంచి మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక సెల్ఫీ కూడా తీసుకుంటే మొత్తం ఈ వ్యూ అంతా కూడా కవర్ అవుతుంది. సో చిన్నపిల్లలు పెద్దలు ఎవరి హడావిళ్ళు ఇక్కడ చూసారా, కొంతమంది అయితే రెడీ అవుతున్నారు చక్కగా చుక్కలు అవి పెట్టించుకొని. సో మాట్లాడదాం. బాగా రెడీ అవుతున్నారు, బాగా రెడీ చేస్తున్నారు. అవునండి, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉందండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడ. ఈ ట్రైబల్ గెటప్ వేసుకోవడం బాగా నచ్చింది, బాగుంది. మీకు కూడా బాగా సెట్ అయింది. థ్యాంక్స్ అండి. అమ్మ మీరు కూడా రెడీ అయ్యారా? ரொம்ப సంతోషం, చాలా ఆనందంగా ఉందా? సో ఫ్యామిలీ అంతా ట్రైబల్ చాలా ఫ్యామిలీ, మా 10 ఫ్యామిలీలు వచ్చాం. అంటే ఒక 50 మంది ఉంటాం. 50 మంది హైదరాబాద్. హాయ్. సో ఏంటి అందరూ మేక్ ఓవర్? అవునండి, రెడీ ఫర్ దింసానా? ఫ్యామిలీ ట్రైబల్ మొత్తం 40 మెంబర్స్ ట్రిప్ వచ్చామండి. మీ పేరు? నా పేరు వరలక్ష్మి, మాది ఖమ్మం. చాలా బాగుంది అరకు ట్రిప్. ఖమ్మం నుంచి వచ్చాము, అందరు ఫ్యామిలీ అందరితో 40 మెంబర్స్తో వచ్చాము. చాలా బాగుంది, హ్యాపీ, చాలా హ్యాపీ. అరకు ట్రిప్ చాలా బాగుంది. సో ఒకరికొకరు రెడీ అవుతున్నప్పుడు నీకు సెట్ అయింది ఇట్లా కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారు అందరూ? అవునమ్మా, ఎవరు బాగా సెట్ అయింది చెప్పండి. మీరే చెప్పాలి. నేనే చెప్పనా? ఫస్ట్ సెకండ్ ఆంటీ గారు, అండ్ మీరు కూడా సూపర్ సెట్ అయ్యారు కదా, బాగుంది. సో బాయ్. సో మడగడ వ్యూ పాయింట్ లో ట్రైబల్ మేక్ ఓవర్, వావ్ కదా, సూపర్. వీళ్ళు ఖమ్మం నుంచి వచ్చారంట, పాపం చాలా దూరం నుంచి వచ్చారు. సో అరకు విజిట్ చేయాలని వాళ్ళ డ్రీమ్. సో ఆ డ్రీమ్ లో భాగంగానే ఈరోజు మడగడ హిల్ వ్యూ పాయింట్ పైన వీళ్ళు చేస్తున్న సందడి, ఎంజాయ్మెంట్, మేక్ ఓవర్, ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్. సో మీ ఫ్యామిలీ అందరికీ కూడా బిగ్ వావ్, ఓకేనా? సో ఇక్కడ జడ్జెస్ ఉన్నారు ఇద్దరు. ఎవరు బాగున్నారు అందరిలో చెప్పాలి. మీ మమ్మీయా? మా మమ్మీ. ఫుల్ మదర్ లవ్ ఇక్కడ, మామూలుగా లేదు. ఎవరికి బాగా సెట్ అయింది? ఎవరికి బాగా సెట్ అయింది అందరిలో? ఇందులో అమ్మమ్మ ఉన్నారా? అమ్మమ్మ, నానమ్మ,
నానమ్మ చాలా బాగుంది. నానమ్మ చాలా బాగుందంట. సో వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇలా వచ్చి ఇంతమంది దాదాపు 50 మెంబర్స్ ఒక ప్లేస్కి వచ్చి ఇంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ కదా. సో ఇందులో ట్రైబల్ కల్చర్ని వీళ్ళు ఇంత రెస్పెక్ట్ చేసి ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. మోస్ట్లీ ఈ ఫ్యామిలీలో అందరు లేడీస్ కూడా గిరిజన యువతలాగా గిరిజన మహిళలాగా రెడీ అవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. ఓకే అండి, ఎంజాయ్.